జనరల్ గా మనం ఒక దేశం అభివృద్ధి చెందాలంటే దేశం చాలా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే మనకు పెట్టుబడులు గాని లేకపోతే ప్రజలు గాని ప్రశాంతంగా ఉంటారు. మన స్వేచ్ఛగా జీవించాలంటే ప్రశాంతత ఉండాలి. మన ఇండియా డెవలప్ అవుతున్న ప్రతిసారి పక్కనున్న కంట్రీ ఏదైతే ఉందో మన మీద దాడి చేయటం, మన దేశంలో అల్లకలాలు సృష్టించటం, తద్వారా దేశ అభివృద్ధిని సర్వనాశనం చేయటం. అంటే మనం గ్రో అవుతున్నాం. ఇప్పుడు సుమారుగా 1947లో మనకి వస్తే అప్పటి నుంచి ఎవ్రీ టైం ఏదో ఒక పేరుతో వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. ఎవ్రీ టైం మనం చాలా బలంగా దాన్ని ఖండిస్తున్నాం. ఈసారి కూడా మనం చాలా బలంగా ఖండించాలి. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి మనందరూ సపోర్ట్ చేయాలి. సో దాని సందర్భంగానే ప్రశాంత్ నగర్ కాలనీ గ్లోయిడీ కలిసి ఏదైతే దాడి జరిగిందో దాన్ని గట్టిగా ఖండించడానికి మేమందరం ఈరోజు పూనుకున్నాం. మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. అప్పుడే దేశంలో ఇటువంటి అల్లర్లు జరగవు. మన ఇంటి పక్కన కానీ ఇంకొక దగ్గర కానీ ఎవరైనా ఇటువంటి వేషాలు వేస్తుంటే వాడిని వెంటనే మనం పోలీసులు పట్టించడం లేకపోతే గవర్నమెంట్ చెప్పడం చేస్తే ఇటువంటివి జరగవు. అక్కడ కాశ్మీర్లో జరిగిన ఏదైతే ఘటన ఉందో అక్కడ తెలిస్తే ఎంపీ పోలీసులు చెప్పినట్టు ఈ రోజు జరిగేది కాదు. సో మీ అందరినీ కోరేది ఏంటంటే దీన్ని బలంగా మనం గవర్నమెంట్ సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్. డూ ఆర్ డై, కీప్ ఇండియా హై. డూ ఆర్ డై, డూ ఆర్ డై, డూ ఆర్ డై. కాశ్మీర్, భారతదేశంలో కాశ్మీరు ఓ అందమైన ప్రదేశం. ప్రతి ఒక్క భారతీయుడు జీవితంలో ఒక్కసారైనా కాశ్మీర్ అందాలని చూసి రావాలనుకుంటారు. ఈ మధ్య పాల్గావ్ అనే ప్రదేశంలో కాశ్మీర్లో అదొక కాశ్మీర్ లోయ, అద్భుతమైన పర్యాటక ప్రదేశం. సో ఎంతో మంది పర్యాటకులు ఉన్న ప్రదేశంలో అత్యంత క్రూరమైన చర్య జరిగింది. అక్కడ టెర్రరిస్టులు వచ్చి అక్కడ ఉన్న పర్యాటకుల్ని విచక్షణారహితంగా కాల్చివేశారు. మనకి కాలిలో చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే చాలా బాధపడతాం. మరి ఎదురుగా AK-47 గన్ తుపాకీ తీసుకొని మీ తల మీద గురిపెట్టి చంపేస్తే ఎంత బాధగా ఉంటుందో ఆలోచించుకోవాలి. వైఫ్ ముందే హస్బెండ్ ని చంపేశాం, పిల్లల ముందే తండ్రిని చంపేశాం. సో అది మతం చూసి చంపేయడం చాలా దారుణమైన విషయం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ భారతదేశంలో అని వాళ్ళు ప్రయత్నించారు. కానీ మన గవర్నమెంట్ చాలా మంచిగా రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఏం చేయాలో ఎన్ని చేస్తుంది తప్పకుండా మనందరం దాన్ని ప్రొటెక్ట్ చేస్తే డెఫినెట్ గా రానున్న రోజుల్లో మన కోరికలు పట్టుకుంటుంది. దీనందరికీ మేము వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.